ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంజలి హోమ్ పాయింట్. ఈరోజు మీకు అందరికీ ఎంతో రుచికరమైన కాకరకాయ కూరను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇంకెందుకు ఆలస్యం, చూసేయండి. ఇక్కడ నేను 1/2 కిలో కాకరకాయలను తీసుకున్నాను. ఈ కాకరకాయ ముక్కల్ని రౌండ్గా చక్రాల మాదిరి కట్ చేసుకుని ఒక 1/2 అవర్ పాటు వాటర్లో నానబెట్టానండి. ఉప్పు పసుపు వేసిన వాటర్లో నానబెట్టాను. దీనివల్ల కాకరకాయలు ఉండే చేదుపోయి కర్రీ చాలా టేస్టీగా వస్తుంది. ఇలా నానబెట్టాలి ఒక 1/2 అవర్ పాటు. ఇప్పుడు పక్కన ఉంచుకొని స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి. ఈ కాకరకాయ చాలా మంచిదండి మన హెల్త్కి. ఇది మన బ్లడ్లో ఉండే షుగర్ లెవెల్స్ని చాలా వరకు కంట్రోల్ చేస్తుంది. అంతేకాకుండా ఎస్పెషల్లీ షుగర్తో సఫర్ అవుతున్న వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుందండి. అంతేకాదు మన హెయిర్ గ్రోకి అండ్ మన స్కిన్ టోన్ ఇంప్రూవ్మెంట్ అవ్వడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ప్యాన్ హీట్ ఎక్కింది, ఆయిల్ వేసుకున్నాను. అంతేకాకుండా ఎవరైనా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు ఈ కాకరకాయని రెగ్యులర్గా యూజ్ చేస్తే చాలా మంచి రిజల్ట్ వస్తుందండి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది. ఇందులో మనం పెట్టుకున్నాం కదా కాకరకాయ ముక్కలను వేసుకుందాము. కాకరకాయ ముక్కలు వేసే ముందు వాటర్ని బాగా పిండేసి వేయండి. అలా పిండేయండి వాటర్ మొత్తం, కాకరకాయలలో ఉండే వాటర్ అంతా. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ అంతా వేసేసి ఒకసారి ముక్కలంతా స్పాచులాతో కలిపెట్టుకుందాము. చూడండి ముక్కలోకి బాగా ఉడికాయి కదా. కొంచెం గోల్డ్ కలర్లోకి చేంజ్ అయ్యాయి కాకరకాయ ముక్కలు. ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు కాకరకాయ ముక్కలు బాగా కలిసేటట్టు కలుపుకుందాము ఒకసారి. ఇప్పుడు ఈ ఆనియన్లో ఉండే తేమ వల్ల కూడా ఈజీగా త్వరగా కుక్ అవుతాయండి కాకరకాయ ముక్కలు. అండ్ ఇందులోనే మనము సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకుందాము. చూడండి కాకరకాయ ముక్కలు ఉడికాయి కదా, ఇంకొంచెం ఉడకాలండి. అన్నీ ఒకసారి కలబెట్టుకుందాం ముక్కలన్నీ. కాకరకాయలను రెగ్యులర్గా తీసుకుంటే చాలా బెనిఫిట్స్ అండి హెల్త్కి. చాలా విధాలుగా యూజ్ అవుతుంది హెల్త్కి ఇది. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ బాయిల్ చేద్దాము. ఆఫ్టర్ 5 మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసి ఇలా కలబెట్టుకుందాము. ఇప్పుడు మనం ఈ కాకరకాయ కూరలు వేయడానికి ఒక మసాలా పొడిని ప్రిపేర్ చేసుకుందాము. చూడండి ఆల్మోస్ట్ కుక్ అయ్యాయి అన్ని ముక్కలు కూడా, కాకరకాయలు టొమాటో ముక్కలు అన్నీ కూడా మెత్తబడ్డాయి. ఒకసారి మూత పెట్టుకొని మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాము. ఈ మసాలా కోసం నేను ఇక్కడ కారము, ఎండు కొబ్బరి పొడి, 4 వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను. వీటినన్నిటిని గ్రైండ్ చేసుకుందాం మిక్సీలో. అంటే ఫైన్గా చేసుకోకూడదండి, కొంచెము బరకగా చేసుకోవాలి. మరీ బరక కాదు, కొంచెం బరకగా చేసుకుని ఇప్పుడు మూత తీసేసి ఒకసారి కలబెట్టుకుందాము. మనం రెడీ చేసి పెట్టుకున్న పొడి ఉంటుంది కదండి, ఫస్ట్ కొంచెం వేసేసి, అంటే కారము ఎలా ఉందో చూసుకొని మనం వేసుకోవాలి ఈ పొడిని. కొంచెం కారం తక్కువ అనిపిస్తే మిగతా పొడిని కూడా వేసుకోవచ్చు. మీరు ఇది ఒకవేళ ఎక్స్ట్రాగా మిక్సీ పట్టుకుంటే దీన్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవచ్చు, ఏం చెడిపోదండి. ఆల్మోస్ట్ 1 మంత్ వరకు ఈ పౌడర్ అలానే ఉంటుంది. కలిపెట్టుకుందాం మొత్తము. మీరు కావాలంటే ఇందులోనే ధనియా పౌడర్ వేసుకోవచ్చండి.
నేను ఇక్కడ వేయట్లేదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఒక సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తాను మొత్తము. చూడి ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ కూర రెడీ. ఈ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి, అస్సలు చేదు అనేది ఉండదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా వీడియో కనుక మీకు నచ్చినైతే మీ ఫ్రెండ్స్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.